ఈ పేషెంట్ బీపీ ఎక్కువై తలలో బ్లీడింగ్ తో వచ్చారనమాట. స్టార్టింగ్ లో సర్జరీ అవసరం పడిద్ది అనుకున్నాం కానీ చాలా వరకు మెడిసిన్స్ తోనే రికవర్ అవుతున్నారు. న్యూరాలజీ పేషెంట్ కి ఐసీయూలో ఇచ్చే కేర్ మిగతా పేషెంట్స్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్ కానీ అది తెలుసున్న వాళ్ళు అయి ఉండాలి. ఎందుకు అంటే న్యూరాలజీ పేషెంట్స్ కదలలేరు, స్పృహలో ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే వెన్నుపూస మీద పుండ్లు పడడము, డీవీటీ కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ లో క్లాట్స్ ఫామ్ అవ్వడము, సరిగ్గా మింగలేక ఆస్పిరేషన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవి చాలా కామన్. బ్రెయిన్ రికవర్ అయ్యే టైంలో ఫీవర్ వచ్చినా వేరే ఇన్ఫెక్షన్ వచ్చినా వచ్చిన ఇంప్రూవ్మెంట్ అంతా వెనక్కి వెళ్ళిపోద్ది. సో ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో నర్సింగ్ కేర్ అంత ఇంపార్టెంట్. ఎవ్రీ 2 hours పొజిషన్ చేంజ్ చేయాలి, కాళ్ళకి కంప్రెషన్ డివైజెస్ పెట్టాలి డీవీటీ రాకుండా, చెస్ట్ ఫిజియోథెరపీ చేయాలి, ఫీడ్స్ ఎవ్రీడే అసెస్ చేసుకునే ఇవ్వాలి. ప్రతి మెడికేషన్ కి ముందు సెన్సోరియం కాన్షియస్నెస్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే వీలైనంత తొందరగా ఐసీయూలోంచి పేషెంట్ని బయట వేస్తే అప్పుడే స్ట్రోక్ పేషెంట్స్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కానీ ఎర్లీగా రికవర్ అవుతారు.